నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఆలూరు మండల కేంద్రంలో ఎమ్మెల్యే పైడి రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యేను చూసి మాజీ సీఎం కుమారుడే భయపడుతున్నాడని, తాను అవినీతి చేసేందుకు రాజకీయాల్లోకి రాలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇక ధనవంతులు, డబ్బున్నవారు తన వద్దకు పనుల కోసం రావద్దని ఎమ్మెల్యే కోరారు. తన వద్దకు వచ్చిన కాంట్రాక్టర్లకు ఒకటే చెప్పానని, ఇది ప్రజల డబ్బు, ఎలాంటి అవినీతి లేకుండా పనులు పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఇక కుల మతాలకు అతీతంగా ఆలూరు ప్రజలు కలిసి ఉండాలని కోరారు. డబ్బున్నోడికి అందరూ ఉన్నారు ప్రపంచంలో. డబ్బున్నోడికి లాయర్లు ఉన్నారు, డబ్బున్నోడికి డాక్టర్లు ఉన్నారు, డబ్బున్నోడికి దేవుడు కూడా డబ్బున్నోడితో ఉన్నారు. అధికారులు అందరికి చెప్పాను, నా దగ్గర 5 ఏళ్ల వరకు నాకు లైసెన్స్ ఉంది, దయచేసి నా దగ్గరకు వచ్చి డబ్బుల గురించి మాట్లాడదండి. నా బంధువులు ఎవరైనా వచ్చి మాట్లాడితే రాకేష్ రెడ్డి అంటే చేయలేయండి, రాకేష్ రెడ్డి పేరు తీస్తూ మంచి పనికైతే చేయండి, ఇది న్యాయమైన ధర్మమైంది. నిన్నగాక మొన్న మళ్ళా బదనాం చేస్తున్నారు. 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, డబ్బులు అడుగుతాను, కాంట్రాక్టర్ రోరాపేశాడు. ఆయన ఒకటే పని ఇమీడియట్ తీసుకున్నాడు. ఆయన కొడుకు నా దగ్గరికి వచ్చాడు, కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు. ఇప్పుడు చాలువా మీరు కప్పింది, చాలువా బోకే ఇచ్చారు. చాలువా బోకే ఇచ్చినప్పుడు చెప్పిన కాంట్రాక్టర్ కు దయచేసి నా దగ్గరికి వచ్చే అవసరం లేదు.